హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపించి జిల్లాల వారీగా అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వము తాజాగా విడుదల తేదీలనైతే ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీల్లో పంపిణీ అనేది చేయబోతున్నారు, అలాగే ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తారు. ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తే మీకు ఇల్లు అనేది మంజూరు కావటం జరుగుతుంది, ఏం చూపిస్తే ఇల్లు మంజూరు కాదు, సో దానికి సంబంధించి ఏం చేస్తే ఇల్లు వస్తుంది, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. సో అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్హుల జాబితాలను కూడా నేను గ్యాదర్ చేసి ఖచ్చితంగా తీసుకొస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడం కోసము ప్రభుత్వము విడుదల తేదీలనైతే ప్రకటించడం జరిగింది. సో దాదాపుగా మనకు 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి జరగబోతున్నాయి. ఈ 3 నెలల్లో ఏ తేదీలన గృహప్రవేశాలు జరుగుతాయో ఫస్ట్ మీకు క్లియర్గా చెప్తాను. ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారుల గృహప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలో 1,00,000 మంది కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టే విధంగా హౌసింగ్ శాఖ ఏర్పాట్లు అనేటువంటివి పూర్తి చేస్తుంది. సో ఆల్రెడీ ఏప్రిల్ 1వ తారీఖున గృహప్రవేశాలు అనేటువంటివి జరిగాయి. దాని తర్వాత ఈ నెల 20వ తారీఖున మళ్ళా గృహప్రవేశాలు జరుగుతాయి. అలాగే 21వ తారీఖున, 30వ తారీఖున ఈ నెల వరకు. ఇకపోతే మే నెలలో ఏ తేదీలన గృహప్రవేశాలు జరుగుతాయో ఇప్పుడు మీకు చెప్తాను. 4వ తారీఖున, 8వ తారీఖున, 13వ తారీఖున, 14వ తారీఖున, 18వ తారీఖున, 25, 27, 28 ఈ తేదీల్లో మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు జరిపి మీకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్లను పంపిణీ చేస్తారనమాట. ఓకేనా. అలాగే జూన్ నెలలో ఎప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేపిస్తారు అంటే మొదటి వారంలో. ఓకేనా. ఇలాగా 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేపించేందుకు విడుదల తేదీలనైతే ప్రకటించారు. ఓకేనా. సో ఇకపోతే ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు అనేటువంటివి ఎవరెవరికి చేపిస్తారు, ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇండ్లను మంజూరు చేస్తారో మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి L2, దాని తర్వాత L1 ఈ 2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారు. వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారనమాట. సో ఫస్ట్ మీరు ఏ లిస్టులో ఉన్నారో చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టేటస్ వద్ద చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, అలాగే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని, కొంతమందికి సర్వే కంప్లీటెడ్ అని, కొంతమందికి ఎంపీడీఓ అప్రూవల్ అని ఇలాగా చూపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఏం చూపిస్తే ఇల్లు మంజూరు అవుతుంది, ఏం చూపిస్తే ఇల్లు మంజూరు కాదు, వాటికి ఏం చేయాలి, ఏం చేస్తే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది, ఇలాగా వివరాలన్నిటి గురించి కూడా మీకు చెప్తాను. మీరు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో 1 బై 1 చూద్దాము. సో మీకు అందరికీ ఈ వెబ్సైట్ తెలిసే ఉంటుంది, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. సో ఇందులోకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు. సో ఇందులో ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో దరఖాస్తులు చేసుకునేటువంటి అప్లికెంట్, సో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఇలాగ ఓపెన్ కావడం జరుగుతుందండి. ఓకేనా. సో ఫస్ట్ మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే ఇచ్చేసి ఉంటారు. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఏ లిస్టులోని ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఏ లిస్టులో ఉన్నారు ఇక్కడ కూడా ఒక దగ్గర మెన్షన్ చేసి ఉంటారు. ఈ పర్సన్ వచ్చేసి L2 కేటగిరీ కింద ఉన్నారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ పర్సన్కి
ఇందిరమ్మ ఇండ్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ స్టేటస్ మెయిన్ మనకు. అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే ఇల్లు వస్తుంది, ఏం చూపిస్తే ఇల్లు రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడొచ్చు, ఈ పర్సన్కి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే ఇల్లు వస్తుందా లేదా అంటే ఇల్లు శాంక్షన్ అవ్వలేదని అర్థం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ అనేది పెండింగ్లోనే ఉంది మీకు. ఎందుకంటే అక్కడ మీ యొక్క అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. సో అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్, అలాగా ఫైనల్గా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీ పేరు అర్హుల జాబితాల్లో రావటం జరుగుతుంది. సో ఇలాగా మీకు వెరిఫికేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే ఈ పర్సన్కి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉంది. సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క అప్లికేషన్ను వెరిఫికేషన్ చేయించుకోండి. సో అప్పుడు ఇక్కడ ఏమని చూపిస్తుందంటే ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే నెక్స్ట్ ఇంకొక పై అధికారికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫార్వర్డ్ అవుతుంది. సో అలాగా ఫైనల్గా మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే లిస్ట్లో నేమ్ వస్తుందండి. ఈ ప్రాసెస్లో జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి స్టేటస్లో ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్లో కూడా పెట్టండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అవుతాను. సో ఇంకొక పర్సన్కి సంబంధించిన స్టేటస్ అనమాట ఇది. ఈ పర్సన్ కూడా L2లోనే ఉన్నారు. బట్ ఈ పర్సన్కి కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో ఎగ్జాంపుల్గా ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు. ఇంకొక స్టేటస్ ఇక్కడ చూడొచ్చు, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఇంకొక పర్సన్కి అయితే చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ వచ్చేసి L1లో ఉన్నారు, లిస్టు 1లో ఉన్నారనమాట. బట్ మనకు ఈ పర్సన్కి అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అనేది చూపిస్తుంది. సో ఒకసారి ఈ పర్సన్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళిందా లేదా, వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా లేదా అని చెక్ చేయించుకోండి. ఓకేనా. సో అలాగే ఎగ్జాంపుల్గా ఇంకొక స్టేటస్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ పర్సన్ L2లో ఉన్నాడు, ఇతనికి వస్తుంది, సర్వే కంప్లీటెడ్ అని కూడా ఉందన్నమాట. మ్యాక్సిమం ఇతనికి ఇల్లు అనేది అయితే ఖచ్చితంగా వచ్చేసిందని అర్థం. ఎందుకంటే మొత్తం కూడా ఇతనికి కంప్లీట్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఓకేనా. సో ఇలా మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి ఫస్ట్ వన్స్. చెక్ చేసుకున్నాక మీకు స్టేటస్లో ఏం చూపిస్తుంది దాన్ని బట్టి అయితే కామెంట్లో కూడా పెట్టండి గైస్. నేను మీకు క్లియర్గా చెప్పాను, ఏం చూపిస్తే ఇల్లు వస్తుంది, ఏం చూపిస్తే ఇల్లు రాదు, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే ఇల్లు వస్తుంది. ఇలాగా ముందు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హుల జాబితాలను కూడా ఖచ్చితంగా మీకోసం గ్యాదర్ చేసి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి లిస్ట్లో కొంతమంది పేర్లు తీసుకొచ్చి చెప్పాను. ముందు రోజుల్లో అప్డేట్స్ అందజేస్తూనే ఉంటాను ఖచ్చితంగా. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.